ప్రపంచంలో ఎన్నో వింతలు ఆచారాలున్నాయి. అయితే వాటిలో కొన్ని అనాగరికతకు నిదర్శనంగా నిలుస్తాయి. వాటిలో చాలా వరకు కాలం గర్భంలో కలిసిపోతే కొన్ని వింత ఆచారాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అవి బయట ప్రపంచానికి తెలిసినప్పుడు ఇంత దారుణమైన అనాగరికమైన ఆచారాలను మనుషులు ఎలా పాటిస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. ముఖ్యంగా చనిపోయిన మృతదేహాలను ఇంట్లోనే పెట్టుకోవడం, డెడ్ బాడీలను అద్దాల సమాధుల్లో పాతిపెట్టడం, చెక్కపెట్టెల్లో శవాలను పెట్టి వాటిని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వేలదీయటం, మూఢనమ్మకాలతో ముడిపడి ఉన్న ఇలాంటి ఆచారాలు ఇప్పటికీ చాలా దేశాల్లో పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే వింత ఆచారం గురించి తెలిస్తే మాత్రం ఒళ్ళు గగుర్లు పొడుస్తోంది. మనుషులు, బంధువులు మృతదేహాలను తినడానికి కూడా ఆచారంగా పాటిస్తారా అని తీవ్ర ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఆ తెగ మాత్రం తమ చనిపోయిన బంధువుల మృతదేహాలను లొట్టలేసుకొని తింటుంది. ఈ ఆచారాన్ని ఆ తెగ కొన్ని శతాబ్దాలుగా ఫాలో అవుతుంది. మరి బంధువుల డెడ్ బాడీలను తినే ట్రైబల్ జాతి ఏది? వాళ్ళు అలా తినటం వెనుకున్న నమ్మకం ఏంటి? వాళ్ళు నమ్మిన ఆచారమే వారికి అలా శాపంగా మారిందా? లెట్స్ వాచ్. పాపువా న్యూ గినియా లేదా పిఎన్జి అనేది నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ద్వీప దేశం. అంతేకాదు ఈ న్యూ గినియా గ్రీన్లాండ్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఇక్కడ ఫోర్ తెగ ప్రజలకు సంబంధించిన ఓ ఆచారం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఆచారాన్ని ఈ తెగ పాటించేది. అదేంటంటే చనిపోయిన బంధువుల మృతదేహాలను తినటం. అవును, మీరు విన్నది నిజం. దీన్నే ఎండుకాని బలిజం అంటారు. వారి తెగలో ఎవరైనా బంధువులు మరణిస్తే వారి శరీరాన్ని తింటే పెద్దల ఆత్మలు తమలో లీనం అవుతాయని అక్కడ తెగల ప్రజలు నమ్మటం ఈ ఆచారానికి కారణం.